హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా పొద్దున మాకైతే ఇవాళ మంచినీళ్ళు వచ్చినాయి. సో 4 గంటలకే లేవాల్సి వస్తుంది. కొంచెం లేట్ అయిపోయింది, అంటే 3:15 గంటలకే లేస్తామన్నమాట. ఇంకా లేచి నేను బ్రష్ చేసేసుకొని ఇక్కడ ఇంకా ముఖం బ్రష్ చేసుకొని ఇంకా ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా నైట్లో బాసనలు అన్నీ దోమిని అని సర్దుకోవాలి. అట్లాగనే ఉన్నాయి, సర్దలేదు. నేను నైట్లో సర్దాలి బాసనలన్నీ. ఫస్ట్ నాకు ఛాయ్ తాగితే నిద్ర మబ్బంతా పోతుంది. ఇక్కడ వేడి నీళ్ళు కూడా పెట్టేసాను, ఎందుకంటే మా మాక్సీకి వాష్రూమ్ తీసుకెళ్తాము. కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వేడి నీళ్ళు పెడతాము. ఇంకా ఇక్కడ చాయ్ పెట్టుకుంటున్నాను నేనైతే. ఇక బాసనలన్నీ సర్దుకోవాలి. పాలు కూడా పెట్టేసిన అక్కడ చాయ్కి సర్దుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇవన్నీ బాసనలు సర్దడంలో కూడా ఇంకోటి ఏంటంటే మాకు కబోర్డ్స్ లేవు కాబట్టి కొంచెం కష్టమవుతుంది. కబోర్డ్స్ ఉంటే ఏంటంటే మనకు లోపల ఉంటే దుమ్ము పడదు, ఏం పడదు అనమాట. నాకు అందుకే బాసనలు అట్లాగే పెట్టాలనిపిస్తుంది ఒక్కోసారి ట్రబ్లో. ఇంకా పాలు ఉన్నాయి, ఇంత మీగడ ఉంది చూడండి. పాలల్లో అంత వెన్న ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెడతాం కదా నా పాలు. సో మేము నీళ్ళు నింపినాము, ఈ బిందెగా ఆరుతుంది అనమాట. నల్ల వచ్చింది కాబట్టి మేము నీళ్ళు నింపేసుకున్నాము. దానికి బొక్క పడ్డది, ఆ బొక్కలకి సన్న నీళ్ళు వస్తూ ఉన్నాయి. మొత్తం నీట్గా కడిగి పెట్టేసుకుంటాం కాబట్టి ఆ నీళ్ళు మంచిగా చెన్నితో ఫిల్టర్ చేస్తాం మేము. దాంతో పడితే మళ్ళీ ఆ నీళ్ళన్నీ వేస్ట్గా పోతున్నాయి అని ఏం చేసిన ఒక డేక్షా పెట్టిన అనమాట. ఇంకా ఇక్కడ నేను చాయ్ పెట్టేసుకున్నా. ఈ బర్రె పాలు కాబట్టి మనం చాయ్ కాస్త చల్లగైనాక తాగదంలే అనిపిస్తుంది, అప్పుడు మీగడ పట్టేస్తుంది అనమాట. నాకు చాయ్ గ్లాసులు తాగితేనే తాగినట్టు ఉంటుంది. మీకు ఎలా ఉంటుంది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఆ చాయ్ గ్లాసులో తాగితే కప్పులలో తాగుతాం కదా, చల్లగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా చాయ్ తాగేసినాక ఎట్లాగో పిండి అయితే నిన్ననే తడిపి పెట్టేసుకున్నది. ఆ పిండి ఇంకా మిగిలింది చూసారా, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి బయట పెట్టిన. మళ్ళీ ఉన్న పాలు కూడా కొన్ని చాయ్ అయితే ముందు పెట్టుకున్న తర్వాత ఈ పాలు పిల్లలకి, ఇంకా వీళ్ళ పిల్లలకు పాలు ఆల్రెడీ సేమ్ వేసి ఇవ్వట్లేదు. పిల్లలకు పాలు, బెల్లము, అట్టిపండు వేసి ఇస్తాను, వాళ్ళు తినేసి వెళ్తారు. ఫుల్ మొత్తం దానికి మీగడ అంతా అతుక్కుంటుంది, క్రీమ్ వెళ్తుంది. మనం పాలు వేడి పెట్టక ముందు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి క్రీమ్ ఉంటుంది, ఇంత క్రీమ్ వెళ్తుంది. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ పిల్లలకు రెడీ చేసిన. ఇప్పుడు ఈ నీళ్ళేమో ఇంకా పిల్లలకు పెట్టాను. ముందేమో పొద్దున్నే కుక్కలకు పెట్టేశాను అనమాట. కుక్కలకు పెట్టేసి వాళ్ళకు స్నానానికి, వాళ్ళకు బయటికి తీసుకెళ్తే వాష్రూమ్కి, మళ్ళీ వాళ్ళకి బ్రష్ చేస్తాం కుక్కలకు మేము. ఆ వేడి నీళ్ళు పెట్టినంటే ఇప్పుడు పిల్లలకు పెట్టేసిన. పాప వెళ్ళింది స్నానానికి, మా దీక్ష. సో అంతవరకు తను వచ్చే లోపల ఇవన్నీ రెడీ చేసి పెడతా. ఇలా బెల్లం పౌడర్ వేసానంటే, బెల్లం అంతా దలిచి పెట్టుకున్నంటే అదంతా పౌడరు ఇంకా పాలల్లో వేసేసిన మెల్ట్ అవుతుంది. నేను కొంచెం బెల్లం ఉంటే తురిమి పెట్టేసుకుంటాను. మంచి అట్టిపండ్లు బాగా చీట అంటే ఇట్లా అట్టిపండు పైన మచ్చలు ఉంటాయి, అవి స్వీట్నెస్ ఉంటాయి. ఇవి కాస్త కచ్చిగా అనిపిస్తుంది నాకు. నేను అలాంటివే తీసుకుంటాను అనమాట ఎప్పుడు అట్టిపండ్లు. ఈసారి ఏంటో ఇవి తీసుకున్నా కాస్త కచ్చిగా అనిపిస్తున్నాయి. ఇంక ఇట్లా అట్టిపండ్లు వేసి ఇచ్చేస్తాను వాళ్ళకి, మంచిగా తింటారు మా పిల్లలు. ఎట్లయితే కాస్త బెల్లము, అట్టిపండ్లు, ఒక్కోసారి ఏమో పాలు, కొబ్బరి పాలతో చేస్తాను. ఒక్కోసారి ఎట్లా వీలైతే అట్లా అనమాట. ఏది అందుబాటులో ఉంటే అది చేసిస్తాను పిల్లలకి.
కొబ్బరి పాలు, అరటిపండు అన్నీ ఇస్తాను. పాలు హార్లిక్స్ అన్నీ ఇస్తాను. పాలు ఇట్లా కొబ్బరి పాలతో అరటిపండు అన్నీ వేసి ఇస్తాను పిల్లలకి. ఇవి తినేస్తారు వాళ్ళు. మా పాప వచ్చేలాగా రెడీ అవుతుంది. ఇంకా చపాతీలు చేస్తున్నాను. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి చపాతీలు చేయాలి. బ్రేక్ఫాస్ట్ కట్టాలి చపాతీ, మళ్ళీ లంచ్కి వేరే కడతాను. అన్నం, గుడ్డు. ఇంకా మా పిల్లలకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే కట్టేసాను, అయిపోయింది. ఇంకా మా వారికి బ్రేక్ఫాస్ట్ ఇది. పిల్లలకు కూడా గుడ్డ వేసి ఇచ్చేసాను, చపాతీ గుడ్డ వేసి ఇచ్చేసాను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి. ఇంక ఇక్కడ మా వారికి రెడీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా దీని తర్వాత లంచ్ చేయాలి. ఇంకా రైస్ పెట్టేస్తాను. ఇక్కడ మా వారికి చపాతీలు ఇచ్చేసాను అనుకోండి. దీంట్లో ఒక సాల్ట్ వేసేసి కొట్టేసి ఇంకా ఆమ్లెట్లో కారం వేస్తాను. చేసి మా వారికి చపాతీ ఇచ్చేస్తాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా చపాతీలు మా వారికి బ్రేక్ఫాస్ట్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా లంచ్కి అన్నం కూర వండాలి, గుడ్డు కూర అన్నం వండేస్తాను. అక్కడ మా మ్యాక్సీ గుడ్లు కూడా పెట్టేస్తాను పక్కన వాళ్ళకు కూడా.
పొద్దున్నే అంటాం కానీ ఇన్ని పనులు ఉంటాయి చూసారా. చపాతీ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, అంటే చాలా టైం. ఒకసారి చేసి పెట్టని తింటుంటే ఒక్కొక్కటి చేసేస్తూ ఉంటాను అనమాట. కానీ నేను 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒకటేసారి మొత్తం బాగానే ఎక్కువ క్వాంటిటీ పిండి తడిపి పెట్టుకుంటాను. ఎంత పిండి నానితే అంత మంచిగా వస్తాయి రొట్టెలు, మాత్రం పొంగుతాయి అన్నమాట నానితే. ఇప్పుడు దోశలకు ఎట్లా 2-3 రోజులకు ఎట్లా రుబ్బి పెట్టుకుంటాం అట్లాగే పిండిని కూడా నేను తడిపి పెట్టేసుకుంటాను పిండిని. ఏదన్నా వేరే కర్రీ బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై, ఇలా ఆమ్లెట్స్ వేసుకొని తినవచ్చు మంచిగా. ఏదైనా కర్రీ కొడితే కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇంకా మా వారికి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక పని అయిపోతుంది. ఆల్రెడీ మా మ్యాక్స్కి 2 పుల్కలు అయితే చేసి ఇచ్చేసినాం. మా మ్యాక్స్ పుల్కలు తిన్నాడు పొద్దున్నే. ఆయన ఆడ కూర్చుంటాడు, అనే కూర్చుంటాడు, కిచెన్ కానే ఉంటాడు వాడైతే. మా మ్యాక్స్ గాడు పక్కకు అస్సలు జరగడు వాడు. మూతి వాడికి ముఖానికి మూతి కాలు ఉన్నది చిన్న స్పేస్ ఆడ, వాడు ఇంకా అడ్డమే కూర్చుంటాడు. ఇంకా మా వారంటాడు, మీ అమ్మ కిచెన్లో ఉన్నంతసేపు అన్నే కూర్చుంటావురా, నువ్వు జరగవా అంటాడు. ఎవరు అన్నగానే జరగడు వాడు, అనే కూర్చుంటాడు మా మ్యాక్స్ గడు. ఇంక ఇక్కడ అన్నం వండేస్తున్నాను. లంచ్కి ఇంకా అన్నం గుడ్డు కర్రీ చేయాలి. చపాతీలు అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక అన్నం వండి కూర వండేసి మధ్యాహ్నానికి ఇంక లంచ్ కట్టిచ్చేస్తే అయిపోతుంది. ఇంక ఈ పిండిని నేనైతే లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మిగిలింది మళ్ళీ రేపు చేసుకుంటాను. ఇక్కడ అన్నం అవుతుంది, అక్కడ ఉల్లిగడ్డలు కోసి పెట్టేసుకున్నాను. ఉల్లిగడ్డ గుడ్డు వండేస్తాను. ఇంకా పొయ్యి పైన అన్నం అవుతుంటుంది, ఒక పక్కన బాక్స్ మ్యాక్సీ గుడ్లు ఉడుకుతున్నాయి. ఇంకా ఇక్కడ నేను ఉల్లిగడ్డలు కోసేసుకుంటున్నాను. నాకు ఇలా చేతితో కట్ చేయడమే అలవాటు. ఎక్కువ అయితే నేను చాపింగ్ బోర్డు పైన ఎక్కువ చెయ్యను. నేను ఇట్లా చేతి పైన దబదబా కోసేసుకుంటాను ఉల్లిగడ్డలు. ఇట్లా అలవాటు అనమాట, అన్ని చేతుల పైన కొయ్యడము. చాపింగ్ బోర్డు పైన ఎక్కువ అయితే నేను కొయ్యను. ఎప్పుడన్నా ఒకసారి ఫ్రూట్స్ ఏమన్నా సంథింగ్ కొయ్యాలన్నా అప్పుడు యూస్ చేస్తాను. సో ఇది వెడ్నెస్డే వ్లాగ్ ఫ్రెండ్స్. వెడ్నెస్డే రోజు పొద్దుటి వరకు పొద్దున్న నేను ఏం చేసింది అనేది మీతో షేర్ చేసుకున్నాను. అంటే మా వారికి పిల్లలకి లంచ్ బ్రేక్ అనమాట ఇవన్నీ చేసినాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.